మా క్యాండిడేట్ సంగారావు శివకుమార్ గారు యువకులు, అలాగే 10 సంవత్సరాల నుంచి మిషన్ హోప్ ద్వారా 10% శాలరీ నుంచి తీసి ఈ కరోనా టైంలో కానీ లేదంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇబ్బంది ఉన్నా 16 సర్వీస్ చేశారు. ఫస్ట్ లిస్ట్లోనే బాబు గారు అనౌన్స్ చేశారు. మరి రాష్ట్రం గారితో పాటు మరి మహేష్ కూడా మరి మొన్ననే మహేష్ యాదవ్ ఆయన కూడా బీటెక్ చదివారు. ఆయన కూడా యువకులు, 35 సంవత్సరాల యువకులు, అలాగే నిజాయితీగా పనిచేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ డబ్బు అవసరం లేదు, డబ్బుతో పని లేదు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతాల్లో గెలిచిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఉదాహరణకు 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా చింతలపూడి కాన్స్టిట్యున్సీకి రాలేదు. అలాగే 5 సంవత్సరాల్లో ఒక మంచి మంత్రితో కానీ అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ అలాగే పార్లమెంట్ సభ్యులు కానీ ఇంకా మంత్రులను తీసుకొచ్చి కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కరోజు కూడా మీటింగ్ చేస్తారు. ప్రజలను గాలి వదిలేశారు, పరిపాలన గాలి వదిలేశారు. ఎంతవరకు 3 రాజధానులను వైజాగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు దోపిడీ తప్ప ఇసుక కానీ మద్యం కానీ ఈ రకంగా రాష్ట్రాన్ని దోషేసేసి జనాన్ని భయభ్రాంతులు చేశారు.